ఖమ్మం జిల్లా ఏదులాపురం గుడిమల్ల వెంకటగిరిలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు బండి రమేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రైతులు యూరియా లేక రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్నారని మధు అన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేసినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే మీ యొక్క గ్రామం అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళా గుదిమల్ల ఇట్లనే ఉంటది. ఎందుకంటే 25 నెలల క్రితం వచ్చి ఈ దొంగలు మీ అందరికి హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. మా రైతులకు ఏం చేశావు? మా ఆడబిడ్డలకు ఏం చేశావు? ఇచ్చిన మాటలకి కౌలు రైతులకు ఏం చేశావు? కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన కాంగ్రెస్ కేద్దామా? 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసినటువంటి కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ కోటేద్దామా? మీరందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ గారు ఎకరానికి 10,000 రూపాయలు 10 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి గొప్ప రైతు బంధు నాయకుడు కేసీఆర్ గారు.